ఆ స్థలానికి సంబంధించి అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి సార్. కానీ ఒకే ఒక ఆఫీసర్ మాత్రం సైన్ చేయనంటున్నాడు సార్. ఎవడాడు? సార్, అది డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయిగా, సైన్ చేయడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు? సార్, మీ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడంతో సైన్ చేయడానికి డిలే అవుతోంది సార్. అంటే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఫేకా, లేక సైన్ చేసిన ఆఫీసర్స్కి బుద్ధి లేదా? సార్, నేను అలా అనట్లేదు సార్. గవర్నమెంట్ వర్క్ ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాలని చెప్తున్నాను. ఏంటండి ప్రభుత్వం అంటారు? 5 ఏళ్లకోసారి వస్తుంది పోతుంది. మీరు గవర్నమెంట్ సర్వెంట్, మీరు బాగుండాలి అంటే మాలాంటి బిజినెస్ మెన్లు బాగుండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక సైన్ చేసేయండి. క్షమించాలి సార్. ఒక ఆఫీసర్ సైన్ 5 ఏళ్లకొకసారి మారే ప్రభుత్వానికంటే కూడా ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ప్రభుత్వం మారినా ఆ సైన్ వాల్యూ మాత్రం మారదు. సార్, నాకు చాలా పనులున్నాయి, మీరు ఇక బయలుదేరొచ్చు. వెల్ సెడ్. మళ్ళీ కలుద్దాం. చెప్పు దోస్త్, ఏం చేయమంటావు? ఓ పెద్ద ప్రాజెక్ట్కి ట్రై చేస్తున్నాను శివ. దానికి ఒకటి సైన్ కావాలి. వాడు డబ్బుకు లొంగట్లేదు. ఎదిరించైనా సరే ఏమార్చైనా సరే నేను సైన్ చేయిస్తాను. ఎవరు దోస్త్? ఎవరా ఆఫీసర్? రామకృష్ణ. బిల్లు క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళండి. రమేష్, చూడండి సార్, నా కూతురు. ఎక్కడయ్యా నా డబ్బులు? మీ అప్పు తీర్చేస్తాను సార్, నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి సార్. నా దగ్గర నాటకాలు ఆడుకు, నా డబ్బు నాకు కావాలంతే. సార్ సార్ సార్, ఏమైంది సార్? వీడి కూతురు చదువు కోసం డబ్బు ఇచ్చాను, ఇప్పుడు ఆ కూతురు లేదు, డబ్బు లేదు. నువ్వు ఇస్తావా? కొంచెం టైం ఇవ్వండి సార్. అలాగే. రమేష్, ఇలా రా. కొంచెం నీళ్ళు తాగండి. సరే, డబ్బులు లేదంటున్నారుగా, చచ్చి ఇంకా అరగంట కాలేదు. ఈ లివర్ కిడ్నీలు ఎవరికైనా అమ్మేద్దామా? మంచి పేమెంట్ ఇప్పిస్తాను, ఓకేనా? సార్, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అయితే సార్, మీకు దండం పెడతారు సార్, ప్లీజ్ సార్. ఏమన్నావురా? ఇంకోసారి అను. ఎవరా నువ్వు? వీళ్ళకి నీకు సంబంధం ఏంటి? కష్టాల్లో ఉన్నవాడి గురించి మాట్లాడటానికి సంబంధాలు అక్కర్లేదురా, మనిషి అయితే చాలు. చొక్కా వదలరా. మొత్తం బిల్ అయితే తెలుసా నీకు? కట్టే స్తోమత లేకపోతే ఇక్కడికి ఎందుకు తీసుకురావడం? ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు కదా. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో చూస్తాం గాని జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయని ఎవరు చూడరా. ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా ఎవడడ్డ చూడ నేను చూస్తా. పదండి.